హైదరాబాద్ హైత్నగర్ కల్వంచాలోని చంద్రాయన్గుట్ట మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా కల్వంచలో ఉన్న హాస్టల్ను అధికారులు మార్చుతూ ఉండటంతో పేరెంట్స్ అడ్డుకున్నారు. బార్కాస్ సమీపంలో హాస్టల్ ఉందని, హాస్టల్ మారుస్తే పిల్లలు ఇబ్బందులకు గురవుతారని పేరెంట్స్ ఆరోపించారు. మరో 3 నెలల్లో పిల్లల చదువులు పూర్తవుతాయని, అప్పటి వరకు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు. ఇప్పుడు హాస్టల్ చేంజ్ చేస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు కవిత సార్. సూర్యాపేట అవతల మా దుర్లుగొండ. మా బాబును 7th క్లాస్లో జాయిన్ చేసినాం. ఇక్కడ మంచిగుందిలే అని జాయిన్ చేసినాం సార్. ఇక్కడ ఆయన చదివేది అంతంత మాత్రం. అలాంటోడు మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఎటు కాకుండా అక్కడ వేరే కాడి బ్రాంచ్కి చెక్ చేస్తున్నాం అని అంటారు. మాకు అసలు ఏది కూడా తెలవనిస్తలేరు. నెల రోజుల నుంచి మేము తిరుగుతున్నాం. అయినా కానీ మా పిల్లలు ఇది అదని చెప్తుంటే తిరుగుతున్నాం. ప్రిన్సిపాల్ సార్ కానీ టీచర్లు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు. వాళ్ళు ఏంటంటే సార్ ఇక్కడ కాకపోతే ఎక్కడైనా వాళ్ళు మారుతారు, కానీ పిల్లలు మారితే వాళ్ళు చెట్టు కాలేరు. అందుకోసం మా భయంతో ఇక్కడ ఉంచాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళు వినట్లేరు. దానికోసం మేము ఇక్కడే ఉండాలి. మా బాబు ఇక్కడే చదువుకోవాలి. 10th అయిపోయినాక వాళ్ళు ఏ బ్రాంచ్లన్నా వేసుకొని అండి సార్. ఆ తర్వాత మాకు నచ్చితే చదివించుకుంటాం, లేకపోతే మా పిల్లలు మా దగ్గర పెట్టి చదివించుకుంటాం. మా పిల్లల గురించి మాకు ఏది చెప్పకోకుండా వాళ్ళు పెట్టెలు చదివి వేసేదాకా కూడా మాకు తెలియనిస్తలేదు సార్. అందుకోసం మా పిల్లలు 10th అయిపోయేదాకా ఇక్కడ ఉంచాలని మేము కోరుకుంటాను. ఇక్కడ బాగుంటది స్టడీ, ఇంకా రండి అడ్మిషన్స్ ఉన్నాయని ఇక్కడికి పిలిపించి అడ్మిషన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, చంద్రాయన్గుట్ట బ్రాంచ్ ఇది, చంద్రాయన్గుట్టకే పంపించాలి, అక్కడే పంపిస్తాము అని అంటున్నారు. చదువు మధ్యలో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ అయిన పిల్లలు అలవాటు పడడానికి 2-3 months పట్టింది. వాళ్ళు సెట్ అయ్యారు. వాళ్ళు సెట్ అయిన తర్వాత మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేస్తామంటే వద్దు అనేసి మేము వాళ్ళని కోరుకుంటున్నాము. ఒక 3 months ఇక్కడ ఉండనియండి అనేసి. వాళ్ళు కాదంటే కాదంటున్నారు. ప్లీజ్ మాకు న్యాయం చేయండి.